హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో అయితే ఉంది. దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా అవే కాకుండా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావచ్చు, ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ కావచ్చు, శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. సో చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పేపర్ 1 ఈజీ, పేపర్ 2 టఫ్ అనే టైటిల్ తోటి మనం వెలుగు న్యూస్ పేపర్లో గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ముగిసినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్ 7,61,000 మంది హాజరు, అభ్యర్థుల వేలిముద్రల సేకరణ, నిమిషం ఆలస్యమైన అనుమతించని అధికారులు, సెల్ ఫోన్తో సెంటర్లోకి ఎంటర్ అయిన అభ్యర్థిపై కేసు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 4 ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 2878 సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించగా 80% మంది అభ్యర్థులు హాజరయ్యారంటే ఇక్కడ చూడవచ్చు. మొత్తం 8,180 పోస్టులకు గాను 9,51,321 మంది అయితే అప్లై చేశారు. సో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగినటువంటి పేపర్ 1కు 7,62,872 మంది అంటే 80.2% మంది హాజరు కాగా, మధ్యాహ్నం పరీక్షకు వచ్చేసి చూసినట్లయితే మనకు 7,61,198 మంది అంటే 80.02% మంది హాజరయ్యారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ పేపర్ 2లో స్కోర్ చేస్తేనే జాబ్ అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో మనకు గ్రూప్ 4 ఎగ్జామ్ కఠినంగానే ఉందని అభ్యర్థులు చెప్తున్నారు. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ కొంత ఈజీగా వచ్చినప్పటికీ పేపర్ 2 మస్తు టఫ్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో పేపర్ 2లో వచ్చేటువంటి మార్కులపైనే జాబ్ ఆధారపడి ఉంటుందని చెప్పేసి నిపుణులు అయితే పేర్కొంటున్నారు. సో ఇక్కడ మనకు పేపర్ 1లో పాలిటీ నుంచి 20కి పైగా ప్రశ్నలు వచ్చాయి. అదేవిధంగా తెలంగాణ చరిత్రపై ఎక్కువ ప్రశ్నలు రాగా, ఉద్యమంపై తక్కువ ప్రశ్నలు అడిగారు. సో పేపర్ 2లో జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్లు రాగా అవన్నీ ఈజీగానే ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తున్నారు. సో ఇదైతే మనకి ఇంగ్లీష్ కొంచెం ఈజీగానే కనిపించింది. మిగిలినటువంటి 110 ప్రశ్నలు ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి వచ్చాయి. సో ఇవన్నీ కఠినంగానే ఉన్నాయని పేర్కొన్నారు. టైం సరిపోదని ఆవేదన చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ అయితే చూడవచ్చు. సో 100% పేపర్ 2కు సో అది లెంతీ పేపర్, టైం అయితే సరిపోదు. సో పేపర్ 1లో ఎక్కువ మందికి 70 నుంచి 80 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉందని, అదేవిధంగా పేపర్ ప్రిపేర్ అయిన వారికి అయితే 90 మార్కులు రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా పేపర్ 2లో మాత్రం రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో ఎక్కువ టైం తీసుకునేటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇందులో 60 నుంచి 70 మార్కులు దాటడం కూడా కష్టమే అంటున్నారు. అయితే బ్యాంకింగ్, SSC ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయిన వారు మాత్రం వారికి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. పేపర్ 2లో చాలా తక్కువ మందికి 90 మార్కులు దాటవచ్చని, ఓవరాల్గా కట్ ఆఫ్ 180 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక కీ వరకు దాదాపుగా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి కింద కామెంట్ చేయండి. ఇక్కడ 180+ కనుక వస్తే అది సేఫ్ స్కోర్ అని చెప్పేసి ఇక్కడ మనకు నిపుణులు అయితే చెప్తున్నారు. ఇది మనకి ఇంకా మనకి ఏదంటే ప్రాథమిక కీ వచ్చిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మనం పేపర్ 2కి సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు దానికి సంబంధించిన కీ అందించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ గోడ దూకి సెంటర్లోకి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా కుంపముంచినటువంటి గూగుల్ మ్యాప్ అని చెప్పేసి కొంతమంది గూగుల్ మ్యాప్ ద్వారా సెంటర్లు వెతికితే అది ఓల్డ్ సెంటర్కి తీసుకెళ్ళడం, అట్లా కొంతమంది ఎగ్జామ్ మిస్ అయ్యారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మరొక పేపర్లో చూసినట్లయితే గ్రూప్ 4కు 80% హాజరని చెప్పేసి మనం ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. బలగం సినిమాపై మనకైతే ప్రశ్న రావడం జరిగింది. ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ వెబ్సైట్లో TPBO పరీక్ష హాల్ టికెట్లు అని చెప్పేసి TSPSC అప్డేట్ కూడా ఇక్కడ అయితే చూడవచ్చు. సో మనకు టౌన్ ప్లానింగ్, బిల్డింగ్, ఓవర్సీస్ పోస్టుల భర్తీకి నెల 8న నిర్వహించున్నటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాల్ టికెట్స్ అయితే వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ ఇక్కడ మనకైతే ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. సో ఈ ఎగ్జామ్కి అప్లై చేసిన వారు ఒకసారి TSPSC వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా మనకు ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే తికమక పెట్టేలా 40% ప్రశ్నలు అంటూ ఇక్కడ ఇచ్చారు. అన్ని ఆలోచించి సమాధానం ఇవ్వవలసినవే, సగటు అభ్యర్థికి అర్థమయ్యేటి 30 ప్రశ్నలు, 20% కోచింగ్ పొందిన వారికి సులువు. సో 10% ప్రశ్నలు మాత్రం మహా కఠినం. సో బలగంపై ఓ ప్రశ్న, రాష్ట్రంలో ప్రశాంతంగా గ్రూప్ 4 పరీక్షలు 80% హాజరని చెప్పేసి ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దళారులను
దళారుల సమాచారం ఇస్తే రూపాయలు 3 లక్షల నజరానా అంటే ఇక్కడ చూడవచ్చు. సో దొడ్డిదారిన ఎంపిక అయ్యేందుకు ప్రయత్నిస్తే అభ్యర్థులపై వేటు పోలీస్ నియామక మండలి నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకున్నటువంటి తరుణంలో రాష్ట్ర పోలీస్ నియామక మండలి TSPSC సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఉద్యోగానికి ఎంపిక అయ్యేలా చేస్తామంటూ మభ్యపెట్టేటువంటి దళారుల సమాచారం అందించిన వారికి నజరానా ప్రకటించింది. సో సమాచారం నాణ్యతను బట్టి గరిష్టంగా 3 లక్షల వరకు ఇస్తామని పేర్కొంది. సో అంతేకాకుండా దళారులను నమ్మితే చిక్కుల్లో పడతారని హెచ్చరించింది. అలా ప్రయత్నం చేసినట్లు నిరూపితమైతే సో అభ్యర్థులపైన వేటు తప్పదని హెచ్చరించింది. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు అర్హత లేకుండా పోతుందని వెల్లడించింది. సో నియామక ప్రక్రియకు పారదర్శకంగానే సాగుతుందని మెరిట్ ఆధారంగానే తుది పరీక్షలు వెల్లడవుతుందని స్పష్టం చేసింది. అందువల్ల అభ్యర్థులు ఎలాంటి వదంతులు కావచ్చు అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లయితే చూడవచ్చు. సో మోసాలపై జాగ్రత్త వహించాలని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇక్కడ వెబ్సైట్లో ఈ వయోపరిమితి విధింపు అసాధ్యం అని చెప్పి చూడవచ్చు. సో మనకి వార్త 2 డేస్ నుంచి వస్తుంది కదా. సో దీని గురించి కూడా ఇక్కడ మనకు TSPSC అయితే క్లారిటీ ఇచ్చింది. సో TSPSC నియామక ప్రక్రియలో ముందస్తుగానే ధృవీకరణ పత్రాన్ని పరిశీలించడం సాధ్యం కాదని మండలి స్పష్టం చేసింది. మొత్తం 12.9 లక్షల దరఖాస్తులు వచ్చాయని తొలి దశలోనే వాటిని పరిశీలించడం అసాధ్యమని పేర్కొంది. ఈ కారణంగా తుది రాత పరీక్ష ఎంపికైన తర్వాతే ధృవీకరణ పత్రాల పరిశీలించడం ఆనవాయితీ వస్తుందని పేర్కొంది. అందుకనే వయసు విషయంలో నోటిఫికేషన్లో పొందుపరిచిన తేదీల ప్రకారమే అర్హులైతేనే దరఖాస్తు చేసుకోవాలని అప్పుడే స్పష్టం చేసినట్లు పేర్కొంది. సో మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, త్రివిధ దళాల ఉద్యోగులు, హోంగార్డులు, వితంతువులు, అదేవిధంగా SSC శిక్షకులు, ఎవరైతే మనకు NCC శిక్షకులు, సో అదేవిధంగా జనగణన విభాగంలో తాత్కాలిక ఉద్యోగులు, ఇలా ఒక్కొక్కరి కేటగిరీలో పనిచేస్తున్న వారికి వయసులో ప్రత్యేకంగా సడలింపు ఉండడంతో పాటు సో ఒక్కో పోస్టుకు పలు కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు పేర్కొంది. సో దానివల్ల ఇది సాధ్యపడదని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే దరఖాస్తుల పరిశీలనకు 89.2% మంది హాజరని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం 97,175 మంది అయితే ధృవపత్రాల పరిశీలనకు వచ్చినట్లు ఇక్కడ మనకు TSPSC అయితే స్పష్టం చేసింది. సో సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా పోలీసు ఉద్యోగాలకు 97,175 మంది హాజరని చెప్పేసి అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు SSC నుంచి MTS ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి సో ఇక్కడ ఇది జూలై 30 నుంచి మీరైతే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఆగస్టు 21 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇక్కడ జూన్ 30 నుంచి జూలై 21 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి మనకు సెప్టెంబర్ 2023లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. MTSకి సంబంధించి 1198, అదేవిధంగా హవాల్దార్కి సంబంధించినటువంటి 360 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాంటి డీటెయిల్స్ అయితే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే PDFలో ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ నేషనల్స్ ఎవరైనా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మనకు MTS ఈసారి తెలుగులో కూడా కండక్ట్ చేయబోతున్నారు. సో ప్రతి ఒక్కరు వీటికి కూడా అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాకపోతే ఇక్కడ ఏజ్ మాత్రం 18 to 25 ఇయర్స్ మధ్య ఏజ్ అయితే ఉంటుంది. హవాల్దార్ పోస్టులకు 18 to 27 ఉంటుంది. వాటితో పాటుగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి కనుక సో మీకు కనుక ఈ ఎలిజిబిలిటీస్ ఉంటే అప్లై చేసుకోండి. సో పూర్తి వివరాలతో కూడినటువంటి నోటిఫికేషన్ PDF నేను మన యొక్క టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. లేదంటే మీరు SSC వెబ్సైట్కి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే మీరు అక్కడ నుంచి దీన్ని పొందవచ్చు. చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి మీకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇక 134 వైద్య పరీక్షలు ఉచితం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో కొత్తగా 8 డయాగ్నోస్టిక్స్ 16 రేడియాలజీ కేంద్రాలు ప్రారంభం. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా 134 ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. సో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రాల ద్వారా అందించేటువంటి సేవలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నిన్న ప్రారంభించడం జరిగింది. సో ఎక్కడంటే కొండాపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ను, అదేవిధంగా ఈ రేడియాలజీ ల్యాబ్ను, అదేవిధంగా న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ను ప్రారంభోత్సవానికి మంత్రి హాజరు కావడం జరిగిందనమాట. సో దీనిలో 8 కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్స్ 16 రేడియాలజీ ల్యాబ్లు అయితే ప్రారంభించారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంతకుముందు మనకి టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా 54 రకాల ఉచిత పరీక్షలు చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 134 పెంచారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. సో మనకు టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, తెలంగాణ అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం ఆల్రెడీ నేను చూసాం. గ్రూప్ 4లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారనేది. సో తెలంగాణ అంశాలు ఏం వచ్చినా కూడా కొంచెం వాటిపైన సీరియస్గా ఫోకస్ చేయండి. గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ విలీనంతో అత్యున్నత శిఖరాల కంటూ చూడవచ్చు. ప్రపంచంలో 4వ అత్యంత విలువైనటువంటి బ్యాంకు అవతరించినటువంటి HDFC. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అనేది. సో దేశీయ కార్పొరేట్ చరిత్రలో
అత్యంత విలువైనటువంటి లావాదేవీ పూర్తయింది. ఒకే గ్రూపుకు చెందినటువంటి 2 దిగ్గజ సంస్థలు ఏకమయ్యాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన మాతృ సంస్థ హెచ్డిఎఫ్సిని విలీనం చేసుకుంది. సో జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ మెర్జర్ ద్వారా సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్థాయి సరికొత్త ఉన్నత శిఖరాలకైతే చేరుకుంది. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలో 4వ అత్యంత విలువైనటువంటి బ్యాంక్ అయితే మనకు అవతరించడం జరిగింది. సో బ్లూంబర్గ్ డేటా ప్రకారం మనకు నిన్న ఈ డేటా అయితే రావడం జరిగింది అనమాట. సో దేశంలో చూసినట్టయితే నెంబర్ 1 బ్యాంక్. సో విలీనానికి ముందు 9.5 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ దేశంలో అత్యంత విలువైనటువంటి బ్యాంక్గా కొనసాగింది. అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకు ఐసిఐసి బ్యాంక్, తర్వాత ఎస్బీఐ, దాని తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంకులు అయితే ఉన్నాయి. సో ఇవి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా టాప్ కంపెనీలో 2వ స్థానం. కంపెనీల పరంగా చూస్తే విలీనం తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేటువంటి దేశంలో 2వ అత్యంత విలువైనటువంటి కంపెనీగా అయితే ఎదిగిందనమాట. సో ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు, వాటిని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే యాపిల్ అరుదైనటువంటి ఘనత అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. $3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ను సాధించినటువంటి ఏకైక కంపెనీగా ఆవిర్భావం. సో మనకు మార్కెట్ మూలధన విలువలో టెక్ దిగ్గజం యాపిల్ తిరుగులేని స్థానాన్ని అయితే సంపాదించింది. దీని మార్కెట్ క్యాప్ అనేటువంటిది $3 ట్రిలియన్ చేరుకుంది. దీంతో ఈ మైలురాయిని అధిగమించినటువంటి ఏకైక కంపెనీగా నిలిచింది. సో ఇటీవల యాపిల్ షేర్ యాపిల్ షేర్ ధర రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది. సో దీంతో ప్రపంచంలో తొలిసారి $3 ట్రిలియన్ విలువతో ట్రేడింగ్ డేను ముగించినటువంటి పబ్లిక్ కంపెనీగా నిలిచిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ కంపెనీ అనే డైరెక్ట్గా అడుగుతాడు. సో యాపిల్ సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ నీరజ్ మళ్ళీ అదృష్టం అంటూ చూడవచ్చు. సో డైమండ్ లీగ్లో మరో స్వర్ణం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో మనకు డైమండ్ లీగ్ లుసానేలో జరిగినటువంటి పోటీలో బరిలోకి దిగినటువంటి మనకు ఇతను సో డైమండ్ లీగ్లో మరొకసారి స్వర్ణం సాధించడం జరిగింది నీరజ్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అంతకుముందు ఒక 3-4 ఏదైతే ఎఫ్బీకే కావచ్చు, అదేవిధంగా పావో అనేటువంటి ఈ క్రీడలకైతే ఇతను దూరంగా ఉన్నాడు గాయం కారణంగా. సో గాయం తర్వాత సో ఇతను పార్టిసిపేట్ చేసినటువంటి ఫస్ట్ గేమ్లోనే మళ్ళీ స్వర్ణం సాధించడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది లుసానేలో జరిగినట్టు డైమండ్ లీగ్ లుసానే అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఆ విధంగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కాకతీయుల కాలం నాటి శాసనం వెలుగులోకి అంటూ చూడవచ్చు. సాగర్ రోడ్డు తిరుమలగిరిలో లభ్యం. సో మనకు సాగర్ రోడ్డులోని తిరుమలగిరిలో ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో కాకతీయుల కాలం నాటి శాసనం వెలుగు చూసినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం మనకైతే ఇక్కడ హరగోపాల్ తెలపడం జరిగింది. సో మట్టి మనిషి కేంద్రానికి చెందినటువంటి వేనేపల్లి పాండురంగారావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు తాము దీన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఇది 13వ శతాబ్దానికి చెందినటువంటి అయితే భావిస్తున్నారు. అంటే మనకు 13వ శతాబ్దం అంటే ఇది కాకతీయుల కాలం నాటి శాసనంగా అయితే ఇక్కడ వాళ్ళైతే గుర్తించడం జరిగింది. గుర్తుంచుకోండి, ఎక్కడ మనకు బయటపడింది, అది ఎవరి శాసనం అని చెప్పేసి అడుగుతాడు, అది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ సికెల్ సెల్ ఎనీమియాను 2047 వరకు నిర్మూలిస్తామని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. మిషన్ ప్రారంభించినటువంటి మోడీ, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది కూడా. సో మనకు సికెల్ సెల్ ఎనీమియా వ్యాధిని 2047 నాటికి నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇందుకోసం నేషనల్ సికెల్ సెల్ ఎనీమియా ఎరాడికేషన్ మిషన్ 2047 అయితే ప్రారంభించింది. సో ఈ మిషన్ శనివారం మధ్యప్రదేశ్లోని సో మనకి షహోల్దర్ నుండి మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగిందనమాట. సో ఎక్కడి నుంచి ప్రారంభించారు? మధ్యప్రదేశ్. ఇది గుర్తుంచుకోండి, ఏ టైం వరకు దీన్ని నిర్మూలిస్తారు? 2047. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద మనకు క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మరో కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనం సో ఇక్కడ ముస్త్యాల సర్పంచ్కు ఇంటర్నేషనల్ అవార్డు అని చెప్పేసి రోజు మనకి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్యకు శనివారం ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఉమెన్ పార్లమెంట్ అవార్డు అయితే అందుకున్నారు. సో ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల మహిళలు పాల్గొనగా ఇండియా నుంచి 10 మంది మహిళలకు ఈ అవార్డు అయితే తీసుకున్నారు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ తనకి ఈ అవార్డు రావడం ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి అన్నారు. సో ప్రపంచ దేశాల్లో మనకు ముస్త్యాల పేరును నిలబెట్టినందుకు గర్వంగా ఉందని చెప్పేసి ఇక్కడ మనకు తెలపడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇది మనకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి విలేజ్. సో టోటల్గా 46 దేశాలకు సంబంధించిన మహిళల్లో మన భారతదేశం నుంచి 10 మంది ఉన్నారు. దానిలో మన తెలంగాణ నుంచి పెద్దపల్లి జిల్లా నుంచి ఒక వ్యక్తి అయితే ఉండడం జరిగింది. సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ తీస్తా సెతల్వాడ్ బెయిల్పై హైడ్రామా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తక్షణమే లొంగిపోవాలంటూ గుజరాత్ హైకోర్టు ఆదేశం. ఆ తీర్పును నిలుపుదల చేసినటువంటి సర్వోన్నత న్యాయస్థానం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అరెస్టు నుంచి వారం పాటు రక్షణ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాత్రి 9:15 ప్రత్యేకంగా సమావేశమైనటువంటి సుప్రీం ధర్మాసనం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఈమె దేనికి సంబంధించిన పర్సన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకు గోద్రా అనంతరం
అయితే గోద్రా అల్లర్లు మనకు 2002లో జరిగినాయిగా, దానికి సంబంధించి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి అమాయకులను వివిధ కేసుల్లో ఇరికించారని అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సితల్వాడ్ బెయిల్పై శనివారం అయితే నాటకీయ పరిమాణాలు చోటు చేసుకున్నాయి. సో ఆమె సాధారణ బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తూ తక్షణమే లొంగిపోవాలంటూ ఉదయం గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం వారం రోజుల పాటు స్టే అయితే విధించింది. సో ఈ వార్తలు ఉంది కనుక ఈమె దేనికి సంబంధించిన పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈమె గోద్రా అల్లర్లు 2002కు సంబంధించినటువంటి దాంట్లో ఈమె సో మనకు దాంట్లో ఇది జైల్లో ఉన్నటువంటి పర్సన్ అనమాట. సో ఆ పేరును గుర్తుంచుకోండి, దానికి సంబంధించినటువంటి ఆ గోద్రా అల్లర్ల యొక్క ఇయర్ను గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో మీరు గ్రూప్ 4కు ఏ విధంగా రాశారు అండ్ మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్గా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. సో ఎంటీఎస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ దాంట్లో పెడతాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూసి మీకు దాని కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.